జై శ్రీరామ్. మల్లన్న గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్. మీరు బీసీల గురించి పోరాడే తత్వం, మీరిచ్చే సబ్జెక్ట్ చాలా బాగుంది. కానీ మీరు మొదటికే మోసం చేస్తారనుకోలేదు. 56% ఉన్న బీసీ హిందువులకు 32% పరిమితం చేద్దామని అంటున్నారు. ఆల్రెడీ 34% మనకు బీసీ హిందువులకు రిజర్వేషన్ ఉంది. దాన్ని మీరు ఇంకా 20% తగ్గిద్దామంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? తెలివిగా 42% అని చెప్పి అందులో 10% ముస్లింలకు ఇచ్చి హిందూ బీసీలను మోసం చేయాలనుకుంటారు. అంటే హిందూ బీసీలు మీకు అంత తెలివి తక్కువలు అనుకుంటారా? వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళు ఎంతో కొంత సమాజంలో నేర్చుకున్నారు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళని మోసం చేయాలని చూడకండి, వాళ్ళకు అన్నీ తెలుసు. మీరు అది చెప్పలేదు, దానివల్ల ప్రజలకు తెలియదు అంటే కాదు. మల్లన్న గారు, క్లియర్గా అడుగుతున్నాము, మా హిందూ బీసీలకు మాత్రమే మీరు 42% ఇవ్వాలి. అలాగైతేనే ఒప్పుకుంటాం, లేకుంటే ఒప్పుకోం. ఒకటి మీరు అడుగుతున్నారు, అసెంబ్లీలో మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఎస్, మేము అసెంబ్లీలో ఒప్పుకున్నాం. ఎందుకంటే ఏదైనా సరే కార్యక్రమం ముందులోనే ఆగకూడదు. మేము అసెంబ్లీలో ఒప్పుకోకపోతే మీరు ఆడికే చూడుపోయి వీళ్ళు తెలంగాణ అసెంబ్లీలో ఒప్పుకోలేదు కనుక మేము చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని మా మామిని అనేవాళ్ళు. సో మీరు ఎంతవరకు పోతారు, మీరు ఎంతవరకు చేయగలరు? మెడలు వంచుతాము, ధర్నా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామన్నారు. తెలుసు మా బలం, మా బీజేపీ బలం లేకుండా మీరు ఏమీ చేయలేరు. మేము ఇంకొక 20 ఏళ్ళు మాకు తెలంగాణలో అధికారం లేకున్నా మేము భయపడం. మేము దేశం కోసం, ధర్మం కోసం ఏం చేయాలో అదే చేస్తాం. ప్రజలకు ఏం చెప్పాలో అదే చెప్తాం. ప్రజలకు ఏం తెలియాలో అది చెప్తాం. ఏది తెలియకూడదో మాకు తెలుసు. వాళ్ళకి ఏం చేయాలో మాకు తెలుసు కనుక అదే చేస్తున్నాం. బీజేపీ అంటేనే దేశం కోసం, ధర్మం కోసం నిలబడే పార్టీ. సో మీరు నాటకాలు బంద్ చేయండి. మొత్తం బీసీ హిందువులకు మాత్రం 42% వచ్చేట్లు మాట్లాడండి. లేదు అంటే మిమ్మల్ని, మీ మాటల్ని ఎవరు నమ్మరు. జై శ్రీరామ్.